పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగుల మేర నిలిచిన వాన నీటిలో బైక్స్, కార్లు చిక్కుకుపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆగస్టు 21 వరకు ముంబైలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్స్ కు సెలవులు ప్రకటించడంతో పాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని ప్రజలను విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి. ప్రయాణికులు కాస్త ముందుగానే ఎయిర్పోర్టుకు చేరుకోవాలి అని సూచించాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అని ప్యాసింజర్స్ కు సూచించింది ఇండిగో సంస్థ. ముంబై పరిసర జిల్లాలలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విక్రోలీ పార్క్ సైట్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 2 చనిపోయారు. ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించిన కొన్ని ప్రైవేటు స్కూల్స్ మాత్రం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముంబై సియాన్ ప్రాంతంలో వాన నీటిలో నిలిచిపోయిందో స్కూల్ బస్. చిన్నారులు వరదలో చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు చిన్నారులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. మాతుంగాలోని డాన్ బాస్కో స్కూల్ కు వెళ్తుండగా సియాన్లోని కింగ్ సర్కిల్ వద్ద వరద నీటిలో చిక్కుకుంది పాఠశాల బస్సు. बस इतने